Hi, and welcome to our service. If you're new here, you may be wondering who we are and what this church is all about. Well, the heart of the matter is this. We're a group of people doing our best to love God and love those around us. One of the ways we express this love is through worship, because our God is truly amazing. He created everything, great and small, and His love for us is incredible, powerful, and completely unconditional. We also spend time looking into His Word, the Bible, and receive practical teaching to guide us along His path in our everyday lives. But it doesn't end when the service is over. Throughout the week, we gather in groups to serve, pray, reach out to our community, and sometimes just to hang out and have fun. Life is full of challenges, and none of us are perfect. But we believe that's one of the reasons God has brought us together. We're all here to help and support each other through each step of life's journey, because nobody should have to travel alone. So thanks for joining us today. No matter who you are, we want you to know you are welcome. బలపరుస్తూ వచ్చావు, నీకు వందనాలు. ముందున్నటువంటి ఈ పరిశుద్ధమైన సమయం తండ్రి, నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. నీ పిల్లలు ఎంతో ఆశతో నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. కృపలో జ్ఞాపకం చేసుకున్నైనా వారందరినీ మీరే బలపరిచి, వారందరికీ అవసరం మీ ఆకలి తప్పులు మీరే తీర్చి, నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని, నీ రాకడ కొరకు సిద్ధపరచమని, నీ పిల్లలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇవాళ మన టెక్స్ట్ దయచేసి అందరికీ కూడా బైబిల్ తెరచి దీనికి మన టెక్స్ట్ హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, పాత నిబంధన నుండి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, అందులోని 17, 18, 19 వచనాలు, 17, 18, 19 చివరి వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా మంచిగా ఆ భాగాలను మీరు కూడా మీ బైబిల్లో చూసుకొని వాటిలో చెప్పబడిన విషయాలు అండర్లైన్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. 17వ వచనం, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. నేను యెహోవా యందు ఆనందించెదను. అండర్లైన్ చేసుకోండి పిల్లరా. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. తిరిగి రండి, నూతన నిబంధనలో అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోని ఒక మాట చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. మన టెక్స్ట్ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం అందరూ ఇంకా దయచేసి చదువుతున్నాను. మీరు ఆ విషయాలు అండర్లైన్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. 9, 10. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజైతే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. రాజులైన యాజక సమూహము. దయచేసి
అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, రాజులైన యాజక సమూహము. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, అలా చూస్తూ ఉండగానే 1 మాసాల్లో 2 మాసాలు ముగించబడ్డాయి. నేడు 3వ ధర్మాసము నవంబర్ మాసం మొట్టమొదటి దినంలో మనం ప్రవేశించి ఉన్నాం. మొట్టమొదటి దినం ఆరాధనా దినమై, మొట్టమొదటి దినం పునరుద్ధాన దినంగా ప్రభు సన్నిధిలో కనిపించే ఆశీర్వాదకరమైనటువంటి దినంగా ఉన్నందుకు ఇటు దినాన్ని, ఇటు సమయాన్ని, ఇటు సన్నిధిని, ఇటు సహవాసాన్ని, ఇలాంటి సందర్భాన్ని మనకు ఇచ్చిన మన ప్రభువులకే సమస్త ఘనత, మహిమ, స్తుతి యుగ యుగములు కలుగును గాక. ఈ ప్రత్యేక ఆరాధనకు ఇచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదర సహోదరులందరికీ పునరుద్ధారుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా దేవుని వాక్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ దినం మనము తెలుగు జాతి ఎంతో సంతోషించి గర్వించదగినటువంటి విషయం. మనకు స్వాతంత్ర దినోత్సవాలు ఉన్నాయి. ఆగస్టు 15 అవి మంచిది. రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవాలు ఉన్నాయి జనవరి 26. కానీ మన తెలుగు జాతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించినటువంటి దినం రాష్ట్రావతరణ దినోత్సవం నవంబర్ 1వ తారీఖు దినం మనం కలిగి ఉండుట చాలా సంతోషం. ప్రియులారా, తెలుగు ప్రజలుగా, తెలుగు భాష మాట్లాడేటువంటి వారిగా సగర్వంగా మనం సంతోషంతో దేవుని స్తుతిస్తూ, తెలుగు భాషలో, మన మాతృభాషలో మనం సువార్తను అందించడానికి అందరూ కూడా ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఎందుకనగా దేశ భాషలందు తెలుగు లెస్స. ఎవరన్నారు ఈ మాట? శ్రీకృష్ణదేవరాయలు. వెరీ గుడ్, మంచిది. దేశ భాషలందు తెలుగు లెస్స. సో మన భాషలన్నింటిలో కూడా మన దేశంలో తెలుగు భాష ఎంతో తేటగా మాట్లాడి మంచిగా అందరికీ ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాష కూడా తెలుగు భాష. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి అమెరికా దేశంలో. ఎందుకు మాట్లాడుతున్నా అంటే పిల్లరా, సో మనం సువార్త అందించడానికి దేవుడు నేటి దినాల్లో టెక్నాలజీ మనకు ఎక్కువగా ఇచ్చారు. కరోనా మనకు సమస్య తెచ్చిపెట్టినా మనం కలుసుకొని మనం మాట్లాడేదానికి, క్లోజప్లో ఉండేదానికి, కరోనా మనకు ఇబ్బంది కలిగించినా మనకు టెక్నాలజీ దేవుడు మనకి ఇచ్చాడు, ఆ నాలెడ్జ్ మనకి ఇచ్చాడు. సువార్తను పరిపరి విధములుగా మనము మన భాషలో కూడా, తెలుగు భాషలో కూడా సువార్తను అందరికీ అందించడానికి అన్ని ఆ యొక్క టెక్నాలజీ ఉంది. కనుక ఆ టెక్నాలజీ దయచేసి మంచిగా, ముఖ్యంగా యవనస్తులైనటువంటి వారు, స్టూడెంట్స్ అయినటువంటి వారు ఆ టెక్నాలజీని మంచిగా మరింతగా ఉపయోగించుకొని సువార్త వ్యాప్తి విషయంలో మీరందరూ మంచిగా స్పందించి సహకరించి ప్రభు ఆశీర్వాదాలు పొందాలి అని ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉంటున్నా. ఎందుకనగా పిల్లరా, ఇది నేటి దినాల్లో మనకు చాలా అవసరం. మనం అలా దినాలు చూస్తూ ఉంటున్నాం. గత మాసంలో మనం చూస్తే టర్కీ, గ్రీస్, ఆ దేశాలు జస్ట్ పోయిన వారం, అంతకుముందు వారమే నహూముల గురించి మాట్లాడుకున్నాం మనం. నహూములో సునామీ అనేటువంటి మాట కనిపించింది కదా. నహూములో ప్రళయ జలం, సునామీ అనేటువంటి మాట, అది మనము నేను చూపించాను కూడా. నహూము గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుందని. సో ఆ ప్రళయ జలం, సునామీ అనే మాట దేవుని వాక్యంలో ఎప్పుడో ఉంది. ఆ సునామీలు ఈ మధ్య కాలంలో అవి కొంచెం అందరికీ, ప్రపంచ ప్రజలకు పరిచితమైతే అవుతున్నాయి. అంటే అక్కడక్కడ జరిగిన సంభవాలను బట్టి. గత వారంలో మనం చూసాం, ముందుగానే కరోనాతో బాధపడుతున్నటువంటి పరిస్థితులలో ఈ వరదలు, భయంకరమైనటువంటి ఆ సమస్యలు, ఇంకొక కొత్త రోగాలు, మళ్ళీ మధ్యలో సునామీలు. టర్కీ అందరూ ఆ బీచ్లో అట్లా ఉంటున్నారు, వచ్చి మొత్తం కొట్టేసేసింది. ఆ సునామీ దెబ్బకు సముద్రం అలా పొంగింది కూడా. అలా పొంగినాయి, వచ్చినాయి. మొత్తం కార్లు, మనుషులు అందరూ కూడా వేల సంఖ్యలో కొట్టుకోపోయినారు. గ్రీస్ దేశాలు, ఆ ప్రక్కన పోర్చుగీస్, ఆ దేశాలు చాలా వరకు
అందరూ ఇబ్బంది పడ్డారు. ఇలా ఎందుకు ఈ మాట అంటుందంటే, ప్రభు రాకడకు ముందు ఇవన్నీ కూడా సంభవిస్తాయి, జరుగుతాయి. అందుకే 2020 ప్రారంభం నుంచి నేను మీకు ప్రత్యేకంగా వర్తమానాలు అందిస్తున్నప్పుడు మీకు నేను ఎంతో ఆ విషయాల్లో మనవి చేస్తూ వస్తా ఉన్నాను. దినములు చాలా చెడ్డవిగా తయారవుతున్నాయి. తెలిసి పాపం చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. తెలిసి అలాగూ దేవుడికి వ్యతిరేకంగా చెడ్డ కార్యాలు చేస్తాం. తెలుసు మేము చేసేది తప్పు, మేము చేసేది పాపం, మేము చేసేది దేవుని దృష్టికి వ్యతిరేకమని, అయినా చేసేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. ఎందుకనంటే ప్రభు రాకడ దినాల్లో అలాంటి పరిస్థితులు ఉంటాయని ప్రభు ఎప్పుడో మనకు ముందుగానే చెప్పాడు. నేటి దినాలు అవి నహూము దినాలుగా ఉన్నాయి. అందుకే ప్రభు మనతో నహూము గ్రంథం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. నెక్స్ట్ అలా సమస్యలు ఎంత ఏ రూపాన వెళ్తాయి, ప్రభు రాకడ దినము రోజు ఏ విధంగా ఉంటుంది, అది ఎంత భయంకరమైన దినం, ఎంత ఉగ్రత దినము, శ్రమయు గాఢాంధకారము కమ్మే విధంగా ఎట్లా ఉంటుందని జెఫన్యా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. తిరిగి యూదా జాతి దేవుని ప్రజల పడుతున్నటువంటి ఇబ్బందుల విషయాల్లో ప్రవక్త అయిన హబక్కూకు ప్రార్థించినప్పుడు ప్రార్థనకు దేవుడు వెంటనే ఎలా స్పందించి ఆయన వాక్యం ద్వారా ఆదరించాడు. మొదటి అధ్యాయంలో ప్రార్థించిన హబక్కూకు 2వ అధ్యాయంలో దేవుని మాటను బట్టి ఎలా సేవ తీరాడో ధైర్యాన్ని పొందాడు. 3వ అధ్యాయంలో దేవుని ఏ విధంగా స్తుతించాడు అన్నటువంటిది నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. ఎందుకు ఈ గ్రంథాల గురించినటువంటి విషయాలు చెప్పానంటే పిల్లరా, ఆత్మ ప్రేరణతో ఈ 3 గ్రంథాలు ప్రత్యేకమైనటువంటి గ్రంథాలుగా ఉన్నాయి. ఎందుకనగా పాత నిబంధనలో మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారు. ప్రవక్తల గ్రంథాలు చాలా అద్భుత గ్రంథాలు. చాలా చరిత్ర గ్రంథాలు ఉన్నాయి, కాండాలు ఉన్నాయి, లేకపోతే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మరికొన్ని గ్రంథాలు ఉన్నాయి. అవి కీర్తనలైనా సామెతలైనా ఇలాంటివి, లేకపోతే యోగ గ్రంథం ఇలాంటివి. కానీ ప్రవక్తల ప్రవచనాల గ్రంథాలు భవిష్యత్తును గురించినటువంటి విషయాలు చెప్పేటువంటి గ్రంథాలు. అందులో ఈ 3 గ్రంథాలు, నహూములో 3 అధ్యాయాలు, జెఫన్యాలో 3 అధ్యాయాలు, హబక్కూకులో 3 అధ్యాయాలు ప్రక్కనే ఉన్నాయి. పరిశుద్ధాత్మదేవుడు 3 అధ్యాయాలు ఉద్ధరిస్తూ వచ్చాడు. 3 అధ్యాయాలతో ఆ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. 3 గ్రంథాలు, 3 ప్రవక్తలు భవిష్యత్తులో యేసుప్రభు రాకడను కూర్చున్న విషయాల్లో సునామీలు ఏ విధంగా జరుగుతాయి, సువార్త ప్రకటన ఏ విధంగా, సువార్త అనే మాట కూడా మనకు ఎక్కడ కనిపిస్తుంది పిల్లలు? సువార్త అనేటువంటి పదం కూడా ఎక్కడ కనిపిస్తుంది? కొత్త నిబంధనలో కనిపించేది నహూము గ్రంథంలోనే కనిపిస్తుంది. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరము, గత వారంలో మనం చూసాం. అంటే సువార్త ఈ విషయాలు కూడా అవి ఎంత అవసరం అనేటువంటిది మనం తెలుసుకుంటూ వచ్చాం. అందుకే నేను మీకు మరొకసారి సవినయంగా మనవి చేస్తున్న పిల్లరా, ఈ 3 గ్రంథాల్లో దేవుడు వాట్ విల్ గాడ్ డూ, దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తాడు మన జీవితాల్లో. మరొక గ్రంథంలో హౌ విల్ గాడ్ డూ, దేవుడు చేసేటువంటిది ఎట్లా చేస్తాడు ఆయన. 3వది వై విల్ గాడ్ డూ, దేవుడు ఎందుకు చేస్తాడు ఇదంతా కూడా. సునామీలు రప్పించడంలోనైనా, ఈ భయంకరమైన మారణ హోమాలు పరిస్థితులైనా, ఇజ్రాయేలుల మీదకి బబులోనీయులు దండెత్తి రావడమైనా, అశ్షూరీయులు ఇజ్రాయేళ్ల మీదకి రావడమైనా, అశ్షూరీయులను తిరిగి బబులోనీయులు ఓడించడమైనా, మళ్ళీ బబులోనీయులు ఓడిపోయి మాదీయ పారసీక రాజ్యాలు ఏర్పడడంలోనైనా, మాదీయ పారసీక రాజ్యాలు ఓడిపోయి గ్రీకు రాజ్యం ఏర్పడంలోనైనా, గ్రీకు రాజ్యం అంతరించిపోయి రోమారాజ్యం ఏర్పడంలోనైనా దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఈ ప్రపంచాన్ని నడిపించడంలో ఏంటి అనేటువంటిది దయచేసి అందరూ గుర్తించుకోవాలని ఆ 3 గ్రంథాల ద్వారా నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. బ్లూ మూన్ అని చెప్పేసి 31 దినాల బ్లూ మూన్ కూడా ఒక ప్రత్యేకత. కాకపోతే దీని గురించిన విషయాలు ఇప్పుడు వాక్యంలో మనకు వద్దు. జరుగుతున్నటువంటి ప్రకృతిలో ఈ మార్పులన్నీ కూడా ఒక్కటే ఒక సూచన పిల్లల, ఏది జరిగినా ఏది సంభవించినా ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ ప్రభు రాకడకు చాలా 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 సమీపంగా ఉన్నటువంటి సంభవాలు. ఇది దయచేసి అందరూ గుర్తుంచుకోవాలని నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఏంటి అలా బ్లూ మూన్ లేకపోతే మిగిలిన ఇవన్నీ ఏంటి అనేటువంటిది మనం కలుసుకున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, అనగా ప్రభు మంచి రోజు నుంచి వచ్చినప్పుడు అప్పుడు మనం వీటి గురించి డిస్కస్ చేసుకుందాం.
ఇంకా ఆశ కలిగిన వాళ్ళు ఫోన్లో నాతో మాట్లాడేసేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాని గురించిన వివరణ కూడా మీరు తీసుకోవచ్చు మంచిగా, నో ప్రాబ్లం. ఈ సమయంలో పిల్లరా, గొప్ప దేవుని గొప్ప ఆదరణ వాక్యంలో మనం ప్రవేశిద్దాం. హబక్కూకు అనేటువంటి మాటకు అర్థం, హబక్కూకు అనే మాటకు అర్థం హత్తుకునుట, హత్తుకునుట. నహూము అనే మాటకు అర్థం ఆదరణ. జఫన్య అనే మాటకు అర్థం ఆశ్రయం. నహూము అనగా ఆదరణ, ఆదరించే దేవుడు. రెండవది జఫన్య అనగా ఆశ్రయమిచ్చే దేవుడు. జఫన్య అనగా ఆశ్రయము, దాపుచోటు అని. మూడవది హబక్కూకు, హబక్కూకు అనగా హత్తుకునుట, హత్తుకునుట. ఓసారి ఒక దైవజనుడు ఒక అబ్బాయిని మామూలుగా అడిగినాడు. అంటే వేరే ఒక చర్చికి వచ్చేటువంటి అబ్బాయి, ఆ అబ్బాయి వచ్చేసేసి, బాబు హబక్కూకు చూసినావా అని అన్నాడు. అంటే మామూలుగా మాట్లాడుతుంటే, అంటే హబక్కూకు గ్రంథంలో దేవుని వాక్యాన్ని దాని దృష్టిలో పెట్టుకుని నేను హబక్కూకు చూసినావా అని అన్నాడు. హబక్కూకు చూసినావా అని లోపల ఇతను ఆశ్చర్యపోయి, పాస్టర్ గారు హబక్కూకు అంటే ఏంటి అని అన్నాడు. హబక్కూకు అంటే ఏంటంటే, సరే హబక్కూకు అంటే ఏంటో నువ్వు చెప్పు బాబు అని అన్నాడు. హబక్కూకు అనే పదం అయితే పాస్టర్ గారు అది ఒక ఒంగోలు జాతి ఎద్దు, అది ఎద్దులు ఉంటాయి చాలా మంచి, ఆ ఒంగోలు ఆవులు ఎద్దులు చాలా ఫేమస్. ఆ జాతికి సంబంధించిన దాంట్లో హబక్కూకు అని ఉంటుంది. బహుశా ఆ ఎద్దేమో ఆ జాతి ఎద్దు అని అన్నాడు. అంటే మనోడి నాలెడ్జ్ ఎంతవరకు ఉందో చూడండి. అంటే హబక్కూకు అనేటువంటి పదం, ఆ పదాన్ని గురించినటువంటి ఆ విషయాలు చాలా మందికి తెలియకుండా ఉంటున్నారు. ఈ సమయంలో అద్భుతమైనటువంటి మంచి మాటలు, దేవుని ఆదరణ కలిగించే మాటలు మనం అందరం ఆలోచిద్దాం పిల్లల. హబక్కూకు అనగా హత్తుకునుట. దేవుని పిల్లలమైన మనం ఆదరణ పొందిన నహూము ద్వారా, ఆశ్రయము పొందిన జఫన్య ద్వారా దేవునితో ఎల్లప్పుడూ ఇంకా హత్తుకొని ఉండాలి హబక్కూకు. కారణం, ప్రభు రాకడ సమీపమవుతుంది. ప్రభు రాకడ సమీపమవుతున్నటువంటి వేళ అంజూరపు చెట్ల గురించి కానీ, ద్రాక్ష చెట్ల గురించి కానీ, పశువుల గురించి కానీ, పంటల గురించి కానీ, గొర్రెల గురించి కానీ, వీటిని గురించినటువంటిది కాదు సుమా యొక్క ఆలోచన. దీని గురించి కాదు, ఇంకా ఎక్కువగా దాని గురించి వరిగయి జీవితాన్ని, సమయాన్ని, దేవుడిచ్చిన విలువైన కాలాన్ని ఇంకా వాటి కొరకు వీటి కొరకు అని కాదు. ఆనాడు హబక్కూకు వాటి గురించినటువంటి విషయాల్లో ఎంతో వరి అయ్యాడు. ఈనాడు మనము కూడా వరి అవుతున్నాం. మన పిల్లల గురించి, మనకు కలిగి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, మనకు కలిగి ఉన్న ఇతరతర సమస్యల గురించి, లేకపోతే మనం ఏం చేస్తే ఎట్లా ఏంటనేటువంటి వీటన్నిటిని గురించిన విషయాల్లో వరి కలిగి ఉంటున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నీకు నహూముగా ఉన్నా నా కుమార్తె, భయపడద్దు. నా కుమారుడా, నేను నీకు జఫన్యగా ఉన్నా, నీవు భయపడవద్దు. నేను నీకు ఆదరణ, భయపడవద్దు కుమార్తె. నేను నీకు ఆశ్రయము, భయపడవద్దు నా కుమారుడా. నన్ను హత్తుకొని జీవించు. హబక్కూకు అనుభవంలోకి వచ్చే అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లను, ఒలివ చెట్లను, గొర్రెలను, పశువులను గురించిన విషయాల్లో ఓకే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఉండని అమ్మా కూర్చోండి. ఉన్నాయా? ఉండని, నో ప్రాబ్లం. కానీ వాటిని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచన చేసి, దాని గురించి నీ సమయాన్నంతా కూడా నువ్వు వృధా చేసుకొని, దాని కొరకే నువ్వు ఆరాటపడి పోరాటాలు చేసుకొని, దాని కొరకే నీ జీవిత కాలాన్ని వ్యర్థపరుచుకొని, నీవు దాని విషయంలో బలహీనుడవు కావద్దు. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నేనే నీకు బలం. హబక్కూకు, ప్రభువు యెహోవాయే నాకు బలము, ప్రభువు యెహోవాయంటే నేను ఆనందించను హబక్కూకు అంటున్నాడు పిల్లరా. కారణం ఏంటంటే, మొదటి అధ్యాయంలో ప్రార్థన ద్వారా దేవునితో హత్తుకున్నాడు పిల్లరా. దేవునితో హత్తుకున్నాడు మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవ అధ్యాయం హబక్కూకు గ్రంథం. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మళ్ళీ దేవుడిని హత్తుకున్నాడు. మొదటి అధ్యాయం ప్రార్థనలో దేవుని హత్తుకున్నాడు. రెండవ అధ్యాయం దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని హత్తుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రెండు అనుభవాలు వచ్చాయో, అనగా ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము హబక్కూకు అనుభవాలుగా ఉండిపోయాయో, మూడవ అధ్యాయము దేవుని స్తుతిస్తున్నాడు. వీటిని గురించిన వరి లేదు. ఇంకా
నాకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, నేను నా ప్రభువు నా దేవుని యందే నేను ఆనందిస్తాను, ఆయనే నాకు బలం అని దేవుని స్తుతించి సాగిపోతా ఉన్నాడు. హత్తుకుని ఉన్నాడు పిల్లరా. హత్తుకునేటువంటి అనుభవాలు ఎలా ఉంటాయనేది దయచేసి ఇప్పుడు మనం లేఖనాల్లో కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. మంచిగా అందరూ ఆలోచించాలని. హత్తుకునుట అన్నప్పుడు పిల్లరా, దాని ఇంగ్లీష్ లో ఏమిటంటే ఎంబ్రేసింగ్ అంటారు, మళ్ళీ ఒప్పుకుంటే జాయినింగ్ టుగెదర్ అంటారు, లేకపోతే క్లోజ్లీ అటాచ్డ్ అంటారు. ఈ పదాలు ఉన్నాయి. క్లోజ్లీ అటాచ్డ్ అన్నా, జాయినింగ్ టుగెదర్ అన్నా, లేకపోతే ఎంబ్రేసింగ్ అన్నా, ఈ మూడు వచ్చేసి హబక్కూకు అనేటువంటి మాటకు అర్థాలుగా మనకు ఉంటున్నాయి. ఏదైనా రెండు వస్తువులు లేకపోతే ఏదైనా ఇద్దరు వ్యక్తులు, ఆ రెండు వస్తువులు ప్రక్కన విడివిడిగా ఉంటే, విడివిడిగా ఉన్న రెండు వస్తువులను తీసి వాటిని ఒకటిగా చేయడమే. కనిపించినప్పుడు రెండు వస్తువులుగా ఉన్నాయి, కానీ ఒకటిగా చేయడం, జాయినింగ్ టుగెదర్ చేయడం, క్లోజ్లీ అటాచ్ చేయడం, అదే హత్తుకొని పోవడం. అంటే ఆ రెండింటిని ఆ విధంగా చేయడం అని. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, స్త్రీ పురుషులు అని. కనిపించడానికి స్త్రీ ఆకారం, కనిపించడానికి పురుషుడి ఆకారం. కానీ పురుషుడు స్త్రీ వారిద్దరూ రెండు శరీరములుగా ఉండగా ఏక శరీరంగా ఒకటిగా, అన్నిటిలో ఒకటిగా కనిపించడమే అదే హత్తుకొని ఉండడం, అదే హబక్కూకు అని. బట్టి హత్తుకొనుట అనే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు మొట్టమొదటిగా ఆదికాండం 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి గొప్ప మాటలు ఈ సందర్భంగా మనము ఆలోచిద్దాం పిల్లల. 2వ అధ్యాయం రండి. ఆదికాండము 2వ అధ్యాయము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. తన భార్యను హత్తుకొనును, తన భార్యను హత్తుకొనును. పిల్లరా, బాగా ఇందులో ఉన్నటువంటి ఒకే ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైన ఆత్మీయ అంశాన్ని నేను మీ గమనంలోనికి తెస్తా. ఒక 3 నిమిషాలు. అంతకంటే ముందుగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన మీ గమనంలోనికి తీసుకొని వచ్చి తదుపరి మనము ఈ శ్రేష్టమైన ఆత్మీయ సత్యాన్ని తెలుసుకున్నాం. హత్తుకొనుట అన్నటువంటి ఆ విధానం ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, మన జీవితాలకు ఏ విధంగా వాటిని అప్లై చేసుకోవాలో మనము నేర్చుకుందాము కాక దేవుని వాక్యంలో నుండి. బెల్జియం అనే ఒక దేశం ఉంది చూడరా. బెల్జియం అనేటువంటి దేశంలో ఒక పెద్ద షావుకారు, ఒక ఆయన బాగా డబ్బు ఉన్నటువంటి ఆసాన్ ఉన్నాడు. కొంతకాలం క్రితం జరిగినటువంటి సంఘటనలు, దాదాపు ఒక 100-120 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కొన్ని సంభవాలు అన్నమాట. అప్పట్లో ఆస్తులు వాటి విషయాల్లో ఉన్నటువంటి వివరాలు. ఆ బెల్జియం దేశంలో ఆ గొప్ప షావుకారు తానైతే దేవుని యందు భయభక్తులు కలిగి మంచిగా తాను మంచిగా ఉంటున్నాడు. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు వారు ఈ డబ్బును బట్టి, మిగిలిన పరిస్థితిని బట్టి, వాళ్ళ నాన్న సంపాదనలో వాళ్ళు విచ్చలవిడిగా జీవించినారు, విచ్చలవిడిగా ఖర్చు పెడతా వచ్చినారు. చాలా వాళ్ళ జీవితంలో అన్ని చెడు అలవాట్లన్నీ నేర్చుకున్నారు. ఆ విధంగా ఉన్న పరిస్థితులలో తండ్రి గమనించాడు, వీళ్ళు నేను ఎంత ఆస్తి ఇచ్చినా, ఇంకా నేనెంత సంపాదించి వీళ్ళ కోసం నేను కూడబెట్టినా, ఆ కూడబెట్టినటువంటిది నేను సంపాదించిందంతా ఇంకా వీళ్ళ ప్రాముఖ్యతననుకో, లేకపోతే వీళ్ళ బాయ్ ఫ్రెండ్షిప్, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అని, బాయ్ ఫ్రెండ్ అని, ఈ యొక్క అక్రమ సంబంధాలు, ఈ యొక్క నెక్స్ట్ భయంకరమైనటువంటి పాపాలకు, లోకంలో ఉన్నటువంటి ఆ జూదము, ఆ వ్యభిచారము, త్రాగుబోతనం, వీటికి వాళ్ళ యొక్క జీవితాలు నష్టపరుచుకుంటారని భావించి ఆ తండ్రి ఏం చేశారంటే పిల్లరా, ఆయన తన ఆస్తిని ఆయన బ్రతుకున్నప్పుడు ఆ కాలంలో వీలునామాలు రాయించేవాళ్ళు. అప్పట్లో ఆ వీలునామా రాసినాడు. వీలునామా రాసి ఏం చేస్తే ఆయన అప్పుడు జీవించున్నాడు. ఇంకా జీవించి ఉన్నప్పుడు ఆ వీలునామా రాసి ఆ వీలునామాలు ఏం చేశారంటే 2 కొడుకులు పిలిచింది ఆయన, నేను మీకు ఆస్తిని, ఇంకా నేను వచ్చేసి నాకు ఉన్నటువంటిది టైం దగ్గరికి వచ్చింది, నేను మీకు ఆస్తిని వీటన్నిటిని కూడా ఇక ఇచ్చారని చెప్పేస్తున్నాను. ఇప్పటికే మీరు మీ ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నారు, మీ ఇష్టం వచ్చినట్టే మీరు అన్ని మీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు,
సరే, మీ ఇష్టాన్ని, మీ యొక్క స్వేచ్ఛను ఇంకా నేను ఏం చెప్పినా మీకు అర్థం కాదు, మీ ఇష్టం వినండి. కాకపోతే ఒకటే ఒక కండిషన్, నా ఆస్తి, నా యొక్క ప్రతి పరిస్థితి మీకు ఇవన్నీ కూడా రావాలి, కావాలి అని అంటే ఒకటే ఒక కండిషన్, మీరు సిలువను హత్తుకొని ఉండాలా అన్నాడు. ఏమన్నాడు? సిలువను హత్తుకొని ఉండాలా. వాళ్ళకి అర్థం కాలే. అర్థం కాక సిలువను హత్తుకొని ఉండడం అంటే ఏంటి, అదేమి మాకేం తెలియదు అనుకుంటామా, సిలువను హత్తుకొని ఉండడం అని చెప్పేసరి అప్పుడు ఆయన ఏం చేసినారంటే, నా ఆస్తి దీనికి ఉండేటువంటిది ఏదైనా మీకు చెందాలి ఇట్లానంటే, మీలో ఎవరైతే ఈ సిలువను హత్తుకొని ఉంటారో, ఈ సిలువను ఎవరైతే హత్తుకొని ఉంటారో వాళ్ళకు ఈ ఆస్తికి వారసులు అవుతారు అని చెప్పేసి ఒక పెద్ద చెక్కతో చేసినటువంటి ఒక సిలువ ఉండేది. ఇప్పుడు ఉదాహరణకు మనకి ఇక్కడ సిలువ ఉంది, మనకు కొన్ని సిలువలు ఉన్నాయి కదా. ఒక మంచి సిలువ ఒకటి ఉంటే, ఆ చెక్కతో పెద్ద సిలువ చెక్కతో చేసినటువంటిది ఒకటి ఉంటే, ఆ చెక్క సిలువను తీసి వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చి, నేను మీకు ఒక సూచనగా, ఒక గుర్తుగా ఇస్తా ఉన్నా, మీరు మీ జీవితాల్లో ఈ సిలువను హత్తుకొని ఉండాలా అన్నారు. సిలువను హత్తుకొని ఉంటే వాళ్ళకు పిచ్చి కోపం వచ్చింది. ఏదో తెలిసి మాకు బంగారు ఇస్తాడు, మాకు క్యాష్ డబ్బులు ఇస్తాడు, ఇంకా మాకు ఏవేవో అవి ఇవి చేస్తాడు అనుకుంటే, ఈ యొక్క సిలువను, చెక్క సిలువను మాకు ఇచ్చి, దీన్ని ఏదో పట్టుకొని, దీనేదో హత్తుకొని, దీంతో ఏదో మారుస్తామని చెప్పేసి అని ఇచ్చినాడేది. ఆ సిలువను ఏం చేసినారంటే ఆయనకి ఇసిగా పక్కన పడేసేసి అట్లే వెళ్ళిపోయినారు అనమాట. సీరియస్గా కోపం తెచ్చుకొని ఇద్దరు వాళ్ళ డాడీ పైన, ఏది నువ్వు మాకు ఇచ్చినటువంటి. కొన్నిసార్లు పిల్లలకు తల్లిదండ్రులు ఎంతో మంచిగా, ఎంతో దూరదృష్టితో, ఎంతో పిల్లల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు మంచిగా ఉన్నాయి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి వారి యొక్క కుమారుల కోసం, కుమార్తెల కోసం, వారి భవిష్యత్తు కోసం, వారి వివాహాల విషయాల్లోనైనా, మిగిలినటువంటి ఏ విషయం, ముఖ్యంగా యవనస్తులైనటువంటి వారు మంచిగా ఈ విషయాన్ని గమనించాలి, గుర్తించుకోవాలి. తల్లిదండ్రులు వారి యొక్క మీ క్షేమం కోసం ఎంత త్యాగానికైనా పూనుకొని ఆ విషయాల్లో వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని చెప్తారు. ఆ చెప్పినప్పుడు మీకు అది అయిష్టంగా ఉండకపో, అయిష్టంగా ఉంటుంది. అది ఎంత ఏదో అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆ సమయంలో అది అయిష్టమైనా, అది నీకు ఎంత మాత్రము నచ్చకపోయినా, నీవు దాని అమ్మా నాన్న చెప్పిన మాటను బట్టి వాటిని నీవు అంగీకరించి, వాటిని నువ్వు ఎప్పుడైతే చేస్తావో, మీ అమ్మా నాన్న చెప్పిన మాటకు లోబడి నువ్వు ఎప్పుడైతే చేస్తావో, అది నీకు ఇష్టం లేకపోయినా, నచ్చకపోయినా, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతావు. ఎంత ఆశీర్వాదాన్ని పొందుతావంటే, అవి రాబోయే కాలంలో, భవిష్యత్తులో వాటి ఫలాలు, వాటి అభివృద్ధి, వాటిని గురించినటువంటివి నీకు అర్థమవుతూ వస్తాయి. అలా కాకుండా నువ్వు అప్పుడే ముందరకాల చూపు చూసుకునేవనుకో, ఆ ముందరకాల చూపు చూసుకొని ఇదే ప్రపంచం అనుకోని, ఇదే ఎట్లా చెప్పేసి అనుకోని అక్కడికి ఆగిపోయి, ఏది మా అమ్మ చెప్పేది, ఏది మా నాయన చెప్పేది అన్నట్లుగా నేను అనుకుంటే అక్కడ నీకు అర్థం కాదు. నువ్వు అక్కడే చూసుకుంటే వాళ్ళని అపార్థం చేసుకుంటావు. జీవితంలో ఆ తర్వాత ఈ ముందు కనిపించేటువంటి అదే కాదు, ప్రపంచం చాలా ఉందని గుర్తించిన నీవు ఇబ్బంది పడతావు, బాధపడతావు తర్వాత కాలంలో. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అదే జరిగింది. పిల్లరా, వాళ్ళ ఆ సిలువను ఆ విధంగా వాళ్ళ డాడీ మొహం మీదనే కొట్టేసేసేసి, ఉంచుకో, నువ్వే ఉంచుకో, ఎవరికి కావలేదు అన్నట్టుగా కోపంగా వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి పనిచేస్తా ఉంది. పిల్లరా, వాళ్ళ ఇంట్లో సర్వెంట్గా రూతు అన్నటువంటి ఒక అమ్మాయి పనిచేస్తాంది. ఆ అమ్మాయి ఆయన వైపు చూసింది. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన కన్నీళ్లు కాకున్నాయి. నా పిల్లలు సిలువను తృణీకరించి, నేను ఇంత మంచిగా సిలువ చేయించి, ఆ సిలువలో ఎంత నేను వీరి కొరకు ఎంత ఏం చేశానో అనేటువంటిది, నా శ్రమ, ఆ సిలువను తయారు చేసడానికి ఎంత నేను ఇబ్బంది పడ్డాను, ఇది గుర్తించలేదే నా పిల్లలు, గమనించలేదే నా పిల్లలు, గ్రహించలేకపోయినారని బాధపడి నెక్స్ట్ ఏం చేసినారంటే, సత్యమ్మ అని చెప్పేసారంటే, నేను ఇక్కడ తగిలిస్తలేయా, నేను ఇక్కడ పెడతానని చెప్పేసి ఆ సిలువను ఆ పాప మంచిగా దాన్ని తీసుకొని ఆ మధ్యంతో తుడిచి జాగ్రత్తగా అక్కడ గోడకు తగిలించి పెట్టేది. పిల్లరా, ఆ బిడ్డే, ఆ ఋతు అనేటువంటి సర్వెంట్ అమ్మాయే ఆయన్ను మంచిగా చూసుకుంటా వచ్చింది, ఒక తండ్రిలాగా చూసుకుంటా వచ్చింది. కొన్ని దినాలకు ఆయన చనిపోయినాడు. కొన్ని దినాలకు ఆయన చనిపోతే అప్పటికి కూడా ఈ పాప ఏది లేకుండా ఆయన మంచిగా చూసుకుంటా వచ్చింది. ఇప్పుడు చనిపోయినాడు కదా, ఏంటి ఎట్లా అని చెప్పేసిన ఆలోచనలో ఉన్నప్పుడు, అలా ఒక రోజు జరిగి రెండో రోజుకి వచ్చేటప్పటికి
ఆ రోజు మంచి వర్షం పడిందట, పెద్ద వాన వచ్చింది. బెల్జియం దేశంలో జరిగినటువంటి, నేను చదివాను పుస్తకంలో దీని గురించి. ఆ పెద్ద వర్షం వస్తుంది, ఆ వర్షంలో గాలి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ గాలికి ఏమైందంటే ఆ గోడ మీద ఉన్నటువంటి అవి క్యాలెండర్లు కావచ్చు, మిగిలినటువంటి అవన్నీ కూడా అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. ఈ శిలువ కూడా గాలికి ఊగుతూ ఉంది, గోడకు విరాళానికి ఉన్నటువంటి ఆ గోడకు శిలువ కింద పడిపోయింది. ఈ పాప చూస్తూ ఉండగానే రూతు అనేటువంటి పాప ఆ శిలువ కింద పడిపోయింది. శిలువ కింద పడిపోతుందనే అమ్మాయి ఆ శిలువ కింద పడిపోయింది అని చెప్పేసి మా అయ్య ఎంతో డాక్టర్ ఆయన తయారు చేసిన పెట్టాడని చెప్పేసి పోయి ఆ శిలువను మళ్ళా తీసుకుందామని శిలువ దగ్గరికి పోయింది. అది శిలువ ఎక్కింది. ఆ శిలువ ఎప్పుడైతే కింద పడిందో శిలువ అది పగిలిపోతుందనే లోపల ఉండేటువంటిది. అందులో నుంచి కొన్ని బంగారు నాణ్యాలు అలా అది పగిలిపోతానే బ్రేక్ అయిపోతానే అందులో నుంచి బంగారు నాణ్యాలు బయటకు వచ్చినాయి. అమ్మయ్య, శిలువలో నుంచి బంగారు నాణ్యాలు బయటకు వస్తాయని ఆ బంగారు నాణ్యాలు కొన్ని ఏర్పడింది. ఆ కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని ఏర్కొని చూసే లోపల ఆ శిలువ ఆ లోపల వచ్చేసేసి కొన్ని పేపర్లు కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని పత్రాలు. ఏంటి పత్రాలు కనిపిస్తున్నాయి లోపల అని చెప్పేసి ఆ శిలువ లోపలికి చేయి పెట్టేసేసేసి లోపల ఉండేటువంటి ఆ పత్రాలు ఉన్నాయి. ఆ పత్రాల్లో నుంచి కొన్ని బంగారు నాణ్యాలు పడ్డాయి. ఆ పత్రాలలో ఉంది, ఎవరైతే ఈ శిలువను హత్తుకొని, ఎవరైతే ఈ శిలువను ప్రేమించి, ఎవరైతే దీన్ని మంచిగా చూసుకుంటారో నా ఆస్తికి నేను కలిగినటువంటి దాని అన్నిటికీ వాళ్ళే వారసులు. ఇది నా వీలునామా అని చెప్పేసి ఆ తండ్రి రాసి వెళ్ళిపోయినాడు పిల్లరా. ఇప్పుడు ఆ బిడ్డ అది పెట్టుకున్న తర్వాత ఈ విషయాలు ఎవరికి తెలిసినాయి? ఆ గనులకు తెలిసినాయి, కొడుకులకు ఇద్దరికి. తెలిసిన తర్వాత పరిగెత్త వచ్చినారు. బ్రతుకున్నప్పుడు తండ్రిని ఈవెన్ మంచి కాఫీ కూడా ఇవ్వలేదు. కాఫీ కూడా మన పక్కన పెట్టేసేసి మాట్లాడకుండా, మాటలతో నొప్పించకుండా ఉంటే చాలు. మాటలతోనే నరకాలు చూపించేటువంటి పిల్లలు చాలా మంది నేటి దినాల్లో ఉన్నారు. మాటలతోనే తల్లులను నొప్పించి, అనరాని మాటలు తల్లులనని, అనరాని మాటలను తండ్రులను అని, అనరాని మాటలని వాళ్లకు బ్రతికుండగానే నరకం చూపించేటువంటి పిల్లలు అనేక మందిని నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అది శాపంతుడా, దేవుని దృష్టిలో దేవుని వాక్యానుసారంగా శాపమని. ఆ విధంగా ఉన్నటువంటి పిల్లలు వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందలేరు. సుమా డబ్బా ఒకవేళ ఉండొచ్చు, ఉద్యోగమా ఉండొచ్చు, ఇంకొకట ఉండొచ్చు, నీకు ఏదో అనుకుంటే వాటి ఉండదు. కానీ అమ్మా నాన్న మాటలు నీవు కాదని వాళ్ళను సరిగా నీవు ఆదరించకపోతే ఆశీర్వాదాలు ఉండవు. ఇది ఎవరు చెప్పిన మాట? పాస్టర్ గారి మాట కాదు సుమా, దేవుడి వాక్యం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ చెప్పినటువంటి మాట. ఎగ్జాక్ట్లీ వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు వచ్చి వాళ్ళు మాది ఆశీర్వాదం అని చెప్పేసి వచ్చినారు. ఈ లోపల కోర్టుకి ఇష్యూ వెళ్ళిపోయింది పిల్లల. కోర్టులో ఆ కోర్టు చూసినప్పుడు ఆ కోర్టు జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో తేలిందంటే ఆ తండ్రిని వీళ్ళు ఏ రోజు చూసుకునేది లేదు. ఆ తండ్రి వృద్ధాప్యంలో మరణించేంత వరకు కూడా తండ్రిని చూసుకోలేదు. ఆ శిలువను కూడా ఆయన మొహాన కొట్టి వెళ్ళిపోయినారు వీళ్ళు. ఆ శిలువే ఇప్పుడు ఆశ్రయమైంది, ఆ శిలువే ఆదరణ అయింది, ఆ శిలువే ఆశీర్వాదమైంది. అందులో ఆ బిడ్డ రూతు అనేటువంటి అమ్మాయి ఎంతో మంచిగా ఆయన ఆ యజమానుడిగా కాకుండా తండ్రిగా భావించి చూసుకునేది. కాబట్టి ఆ బిడ్డకి ఆశ్రయం కూడా వస్తుంది ఆయన రాసిన వీరునామా ప్రకారం అని రూతు అనేటువంటి అమ్మాయికే ఆస్తి అంతా కూడా ఆపాదించడం జరిగింది పిల్లరా. అనగా సిలువను హత్తుకున్నటువంటి రూతు అన్న అమ్మాయి ఆ తదుపరి ఆ డబ్బు తీసుకుని అనేక మిషనరీ సంస్థలకు, మిషనరీ ఆర్గనైజేషన్స్ కు, అనాథాశ్రమాలు, వాటన్నిటికీ ఎంతో సహాయం చేసి ఎంతో మంచిగా బిడ్డ వారు సహకరించినటువంటి బిడ్డగా చరిత్రలో నేను చదివినటువంటి పుస్తకాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రత్యేకంగా మీ అందరికీ మనం చేయడం ఏమనగా, సిలువను హత్తుకొనుట అది ఆదరణనిచ్చేటువంటి, సిలువను హత్తుకొనుట మనకు ఆనందాన్ని ఇస్తుంది, సిలువను హత్తుకొనుట మనకు ఆశ్రయం ఇస్తుంది, సిలువే మనకు శరణ్యమైనది. కారణం, సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన, సిలువలో మన కొరకు రక్తము చిందించిన, సిలువలో మన కొరకై సమస్తాన్ని త్యాగం చేసిన, సిలువలో మన కొరకై సమస్తాన్ని ధారపోసిన, సిలువలో మన కొరకై సమస్తాన్ని నెరవేర్చినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది సుమా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూసినప్పుడు, 12వ అధ్యాయం చూసినప్పుడు, 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుతూ అనేటువంటి మాట
వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే ఎవరి వైపు చూడమని వాక్యం చెప్తుంది? యేసు వైపు చూడమని, సిలువలో ఉన్న యేసు వైపు చూడమని వాక్యం చెప్తుంది. సాక్షి సమూహం వైపు కాదు, మిగిలిన ఎవరి వైపు కాదు. ఎవరి సాక్షి సమూహం? 11వ అధ్యాయంలో రాయబడినటువంటి సాక్షులు ఉన్నారు పిల్లరా. 11వ అధ్యాయంలో విశ్వాసుల సమూహం ఉన్నారు. ఆ విశ్వాసులే ఒక సాక్షి సమూహంగా ఉన్నారు. ఆ విశ్వాసులు వారు హెబెలు కావచ్చు, లేకపోతే హనోకు కావచ్చు, లేకపోతే నోవహు కావచ్చు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది స్త్రీలు, వీళ్ళందరి పేర్లన్నీ కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా రాసిన మాట ఏంటంటే, సాక్షి సమూహం ఉంది, కానీ ఓ సహోదరుడా, ఓ సహోదరి, నువ్వు చూడాలి. ఎవరిని చూడాలి? నువ్వు యేసు వైపే నువ్వు చూడాలి, సిలువ వైపే నువ్వు చూడాలి. సిలువను నీవు ఆశ్రయించినప్పుడు, సిలువలో ఉన్న యేసు క్రీస్తు ప్రభువును నీవు చూసినప్పుడు, ఆయన గాయాల్లో నీవు దాక్కున్నప్పుడు, అక్కడే నీకు సేఫ్టీ, అక్కడే నీకు సెక్యూరిటీ, అక్కడే నీకు నహూం ఆదరణ, అక్కడే నీకు జపన్య ఆశ్రయము. అక్కడ నీవు ఆ సిలువను హత్తుకున్నప్పుడు, నీవు హబక్కూకు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆ సిలువను నీవు హత్తుకుంటే అక్కడ నీకు ఆదరణ, ఆశ్రయాలు దొరుకుతాయి. నీకు అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ దొరుకుతుందని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం యేసు వైపు చూడాలి అన్నారే కానీ అబ్రహాము వైపు చూసి మీరు ఇట్లుండండి, యోసేపు వైపు చూసి ఇట్లుండండి, రాహాబు వైపు చూసి ఇట్లుండండి, వాళ్ళనే మీరు మాదిరిగా ఉంచుకోండి, వాళ్ళ ప్రకారంగా మీరు ఉండండి, ఆ విధంగా చెప్పలేదు దేవుని వాక్యం ప్రకారం. సాక్షి సమూహం వాళ్ళ జీవితాలు ఆ విధంగా ఉన్నాయి, గుడ్, మంచిది. కానీ నీవు నేను చూడాల్సింది సిలువ వైపే. నీవు నేను హత్తుకొని ఉండాల్సింది యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే. కానీ అలాగే రాయబడినటువంటి విశ్వాసం నేటి దినాల్లో చాలా మందిని మనం చూస్తున్నాం. చాలా సంఘాల్లో, చాలా చోట్ల, అలాగే ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ సేవా పరిచర్యలు, అలాగే దైవ సేవకులకు ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి కూడా చాలా మంది ఇవ్వడం లేదు పిల్లరా. దేవుని కంటే ఎక్కువగా దైవ సేవకులకు ప్రాధాన్యత. మీరు ఏ మందిరం అంటే ఏదో పేరు చెప్తారు, వాళ్ళ పేరు చెప్తారు, ఇంకొకటి ఏంటంటే ఇంకొక పేరు చెప్తారు, ఇంకొకటి ఏంటంటే ఇంకొక పేరు చెప్తారు. ఆ విషయం సరే మంచిదే, ఒకేంత వరకు బాగానే ఉంది. కాకపోతే వారు చెప్పినటువంటి మాటలు, వారు చెప్పినటువంటి పద్ధతులే దైవోపదేశాలని బోధించి ప్రకటించేటువంటి భయంకరమైన దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి దినాలు, అలాంటి సేవా పరిచయం నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. జాగ్రత్త పిల్లరా, జాగ్రత్త. అనేక చోట్ల జరుగుతూ ఉంటున్నది. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, మనుషులలో ఎవరి వైపునని, మనుషులలో ఇంకా ఏదైనా ఎవరు, మనిషే, ప్రభువే, దేవుడే. కాబట్టి యేసు వైపు మాత్రమే మనం చూడాలి, సిలువను మాత్రమే మనం హత్తుకోవాలి పిల్లరా. ఆదికాండం అక్కడ మనం చూసాం, బాగా విన్నాం, 10 minutes ముగించుకున్నాం పిల్లరా. ఆదికాండం 2వ అధ్యాయంలో చూసినప్పుడు భర్త తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, అనగా పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను విడిచిపెట్టమంటే దాని అర్థం అది కాదు సుమా. అనగా అక్కడికి తాత్కాలికంగా తన యొక్క అంతవరకు వారితో ఉన్న అటాచ్మెంట్ విషయంలో అక్కడి నుంచి తనకు ఒక నూతనమైనటువంటి అటాచ్మెంట్, క్లోజ్లీ జాయింట్ టుగెదర్ అనేటువంటి ఒక నూతన అనుభవంలోనికి దేవుడు నడిపిస్తున్నాడని ఆ మాట అక్కడ వ్రాయబడింది. కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టడం అనేటువంటిది కాదు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడడం. తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం. కాబట్టి భార్య భర్తల బంధమును వారు హత్తుకొనడం అంటే పిల్లరా దయచేసి గమనించండి. ఆదాము హవ్వ ఇద్దరున్నారు. దేవుడు మొట్టమొదట కలగజేసి ఎవరిని కలగజేస్తాడు? ఆదామును కలగజేస్తాడు. ఆదామును కలగజేసేటప్పుడు అవ్వ కూడా ఉంటే పక్కన ఏమన్నా లేదు కదా, ఆ టయానికి అప్పుడైతే లేదు కదా. మిగిలిన జంతువులు వాటన్నిటినీ ఆదాము కంటే ముందు కలగజేసినప్పటికీ అన్ని ఉన్నాయి. అనగా ఆడు మగాని, లేకపోతే మేల్ అండ్ ఫిమేల్ ఫ్యాక్టర్స్ తో కూడిన అన్ని కూడా, అవి చీమలైనా ఏనుగులైనా, లేకపోతే గ్రద్దలు పక్షిరాజులైనా, లేకపోతే చిన్న పిచ్చుకలైనా, అన్ని కూడా మేల్ అండ్ ఫిమేల్, ఆడు మగ అనేటువంటి జంతువులు, పక్షి జాతులు అన్ని వస్తాయి. కానీ ఆదామును మాత్రమే దేవుడు కలగజేశాడు. బాగా గుర్తుంచుకోవాలి. ఇది ఎంత గొప్ప బంధమో, హత్తుకున్నటలో ఎంత ఆశీర్వాదం ఉందో గమనించాలి, గుర్తించాలని మనం చేస్తా ఉన్నాం. ఆదామును ఒక్కడిని దేవుడు కలగజేసిన తర్వాత ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని గ్రహించినటువంటి దేవుడు వెంటనే ఆదామునే
చూశాడు. ఆదాములోనే ఇప్పుడు ఎవరు కనిపించారంటే హవ్వ దేవునికి కనిపించింది. పిల్లరా, ఆదాములో కనిపించింది హవ్వ, ప్రక్కన ఎక్కడా కాదు సుమా. మిగిలిన జంతువులు వేరు, పక్షులు వేరు, వగైరా వాటన్నిటిని కలగ చేయడం, వాటిని నిర్మించడం వేరు. కానీ స్త్రీని నిర్మించడంలో, స్త్రీని కలగ చేయడంలో దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, అలాగూ తన్నుడైనటువంటి వాళ్ళ స్త్రీమూర్తులు, స్త్రీలు దయచేసి మంచిగా అర్థం చేసుకొని ప్రభుని స్తుతించాలని మనం చేస్తా ఉన్నా. కరోనా ఉంది కాబట్టి నేను హల్లెలూయా చెప్పించలేకుండా, లేకపోతే వాడిని గట్టిగా ప్రతిధ్వనిస్తూ ప్రభుని స్తుతిస్తూ గట్టిగా హల్లెలూయా చెప్పేటువంటి వాళ్ళం, పాటలు పాడుకునే వాళ్ళం. సరే, ప్రభు మంచి రోజులు ఇస్తారు పిల్లరా. ఇప్పుడు స్త్రీ పురుషునిలో, ఆదాములోనే చూసినటువంటి దేవుడు ఇప్పుడు ఆదాముని ఏం చేశారంటే, ఆదాము ఒకటే, బాగా గమనించండి, ఆదాము శరీరం ఒకటే, ఆదాములో ఉన్న పార్ట్స్ అన్ని ఒకటే. ఇప్పుడు ఆదాము ఒకటే, ఆదామును పట్టుకోబెట్టేశాడు. ఆదాముకు అనెస్థీసియా ఇచ్చినాడు దేవుడే. ఆదాము మధ్య భాగం సెంటర్ లోనికి వచ్చినాడు దేవుడు. ఆ సెంటర్ లో ఉన్నటువంటి పార్ట్ దేవుడే ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు హవ్వ కనిపిస్తుంది దేవునికి. డాక్టర్ అయినటువంటి దేవుడు ఇప్పుడు ఆపరేషన్ చేసి ఆయన తన స్వస్థలతో లోపలికి వెళ్ళి ఆ బ్లడ్ ఆయనే పట్టుకొని అందులో ఉన్న స్పెషల్ ఆర్గన్స్ అన్ని కూడా దేవుడు టచ్ చేసి అందులో ఉన్నటువంటి ఒక స్పెషల్ రిప్, ప్రక్కటెముక, స్పెషల్ రిప్, ఆ ప్రక్కటెముకను అక్కడ ఉన్నటువంటి హవ్వను అలా బయటికి తీస్తాడు పిల్లలు. ఆ ప్రక్కటెముకను బయటికి తీస్తాడు. మళ్ళీ ఆ ఆపరేషన్ దాన్ని మళ్ళీ సక్సెస్ చేసినాడు. అనెస్థీసియా అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ తీయబడినటువంటి ఆ ప్రక్కటెముకను హవ్వ మళ్ళీ స్త్రీ రూపాన్ని ఏర్పాటు చేసి దేవుడు ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చినాడు. వెంటనే ఆదాముకు ఆయన వెలుపొచ్చేటట్టు చేశాడు. లేచిన ఆదాము అన్నాడు ఒక మాట, ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్ అండ్ బోన్ ఆఫ్ మై బోన్స్ అని అన్నాడు. అనగా నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమని ఆదాము పలుకడం. అనగా శరీరం ఒకటే, ఇప్పుడు ఈ శరీరానికి రెండు రూపాలు వచ్చినాయి, రెండు శరీరాలు అయినాయి. అనగా పురుషునిలో నుంచి వచ్చినటువంటి స్త్రీ తిరిగి పురుషునిలో ఐక్యపరచబడు. పురుషునిలో నుంచి వచ్చిన స్త్రీ తిరిగి పురుషునిలో ఐక్యపరచబడునా. అలాగే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన స్వరక్తం ఇచ్చి, ఆయన మన కొరకు గాయపరచబడి, మన కొరకు ఆయన మరణించి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనల్ని ఆయన కొన్నాడు. ఆయన మనల్ని కడిగాడు. ఆయన స్వకీయ సంపాదనగా చేస్తున్నాడు. మనం ఆయన సొత్తు పిల్లరా. మనం ఆయన పెళ్లి కుమార్తె. మనం ఇప్పుడు ఆయన పెళ్లి కుమార్తె. ఆయన కొరకు సిద్ధపడుతున్నటువంటి వధువు మనము. ఆయన మనకు వరుడై పెళ్లి కుమారుడైతే, ఆయన నరుడై ఆయన పెళ్లి కుమారుడైతే, ఆయన మనకు భర్తగా ఉండబోతుంటే, ఆయన కొరకు భార్య కాబోతున్నటువంటి మనం, పెళ్లి కుమార్తె అయినటువంటి మనం వధువు సంఖ్యంగా తీర్చిదిద్దబడాల్సినటువంటి అవసరత నేటి దినాల్లో మనకు ఎంతైనా ఉన్నది. దయచేసి ఈ విషయాన్ని, ఈ హక్కుబడినలోని ఆత్మీయమైన సత్యాన్ని దయచేసి అందరూ గుర్తించాలని మనం. యేసు ప్రభువు వచ్చింది మొదటి రాకడ. అందుకే అలా దూరమైపోయినటువంటి ఆదాము హవ్వలను, లేకపోతే రెండుగా విభాగించబడి అన్ని విషయాల్లో దూరమైపోతున్నటువంటి మానవాళిని తిరిగి తన స్వరక్తం ఇచ్చి, తన దేహం ఇచ్చి, తన రక్తం ఇచ్చి తిరిగి ఆయన సంపాదించుకునేదానికి ఆయన మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువు ఈ కార్యాన్ని చేశారు. ఆయన ఆ కార్యాన్ని చేశారు. ఆయన ప్రధానం చేసుకున్నాడు. మనల్ని తన కోసం ప్రధానం చేసుకున్నాడు. ఇప్పుడు మనమందరం ఆయన సొత్తు. పేతురు పత్రికలో అదే మాట మనం ఇప్పుడు చూస్తున్నాం. వన్స్ యు ఆర్ ఇన్ darkness, once you were in darkness, but God the Almighty, He called you out of darkness into His wonderful light అని అంటున్నాడు. మునుపు మీరు చీకట్లో ఉన్నారు, ఇప్పుడైతే ఆ చీకట్లో నుంచి ప్రభువు మిమ్మల్ని పిలిచినాడు. ఎక్కడికి పిలిచాడు? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచాడు. వెలుగులోనికి పిలిచినటువంటి ఆ ప్రియమైన ప్రభు మిమ్మల్ని పిలుచుట మాత్రమే కాదు, ఆయన గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం మిమ్మల్ని ఏర్పరచబడిన వంశంగా చేశాడు. రోజులైన యాజక సమూహంగా చేశాడు. పరిశుద్ధ జనముగా చేశాడు. దేవుని సొంతంగా ప్రజలుగా చేశాడు. ఆయన కొరకైనటువంటి ఆయన సొత్తుగా చేశాడు. అనగా రోజులైన యాజక సమూహమై దేవుని సొంతంగా ప్రజలుగా దేవుడు చేశాడు అనేటువంటి విషయాన్ని పేతురు గారు అక్కడ ఆ పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణతో, అనగా దేవుడితో హత్తుకొని ఉండేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి విషయాన్ని అక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. ఎలా హత్తుకొని ఉన్నాడు? దయచేసి రండి, రెండో భాగాన్ని చూద్దాం. ఆదికాండం 29 త్వరగా టైం అవుతుంది. ఆదికాండం 29వ అధ్యాయము
రండి, ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఇక్కడ 29వ అధ్యాయము ఆదికాండము 34వ వచనం, 34, 35 చదువుతున్నాను ఇక్కడ. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకునెను, అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. బాగా గమనించండి పిల్లల, దయచేసి సందర్భం శ్రేష్టమైన సత్యం బాగా గుర్తించాలి. ఇంతకుముందు మనం ఆదికాండం 2లో తెలుసుకున్నాం. దీంట్లో మీరు ఆత్మీయంగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. ఇప్పుడు మరొక శ్రేష్టమైన అంశం, సంసారం చేస్తూ ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు. వీళ్ళిద్దరైతే భార్యాభర్తలే సుమ. అందులో ఆయన పెద్ద ఆయన పేరు యాకోబు, ఆయన భార్య పేరు లేయా. అప్పటికి యాకోబుకు 2 భార్యలు, మళ్ళా ఆ తర్వాత మళ్ళా 2 దాసీలను ఇచ్చినారు, అది వేరే సంగతి. లేయా భార్య, లేయా చెల్లెలైనటువంటి రాహేలు. ఇప్పుడు యాకోబు పరిస్థితి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈమె ఎందుకు ఈ మాట అంటుంది, నా భర్త నన్ను హత్తుకొని ఉండును అని? అంటే అంతకుముందు హత్తుకొని ఉండలేదా? హత్తుకొని ఉండలే, సంసారంగా చేస్తూ ఉన్నారు. అనగా శరీర సంబంధమైనటువంటి అలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విషయాలే తప్ప ఆత్మీయంగా ఈమె నాలో నుంచి వచ్చినటువంటి నా శరీరం, ఈమె నా ఎముక, ఈమె నా మాంసం, నాలో నుంచి వచ్చిన నాలో హత్తుకొని ఉన్నటువంటిది ఈమె. కాబట్టి నా భార్య అని చెప్పేసి యాకోబు లేయాను ప్రేమించింది లేదు. ఆమె పాపం భర్త పట్ల ఆ విధంగా ఆ భర్త పట్ల ఉన్నటువంటి ఆ విషయాన్ని బట్టి ఏదో సంసారంలో అప్పటికి 2 కొడుకులు కలిగినారు. మళ్ళా 3వ కొడుకు కూడా దేవుడు ఇచ్చినప్పుడు ఈసారి ఆమె ఎంతో సంతోషంగా తాను ఏమనుకుంటుందంటే, నా భర్తకు మొదటిసారి కొడుకును కన్నా మళ్ళా 2వసారి కొడుకును కన్నా, అయినా నా భర్త నాతో హత్తుకొని ఉండలేదు. ఆయన ఇష్టము, ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచనలు అన్ని వేరుగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా దేవుడు నాకు కుమారుని ఇచ్చినాడు. ఈ 3వ కుమారుని చూసైనా, ఈ కొడుకును చూసైనా, దేవుడు నాకు ఇచ్చిన ఈ 3 కుమారులను బట్టైనా నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు. కాబట్టి నా కొడుకు లేవి అని నేను పేరు పెడతాను అనుకునేది. గమనించారా పిల్లలు? అంటే అంతకుముందు హత్తుకొని ఎందుకు లేదంటే అర్థం భార్యాభర్తల మధ్య సరైనటువంటి పరిస్థితి. నేటి దినాల్లో కూడా చూస్తున్నాం, భర్త భార్యను కొడుతూ ఉంటారు. ఎంత అవమానకరమైన విషయం, ఎంత బాధకరమైన విషయం కదా. దేవుని వాక్యం చెప్తుంది, నీ శరీరం కదా, నీ భార్యను కొడుతున్నావంటే నిన్ను నువ్వు కొట్టుకుంటున్నావని అర్థం. నేటి దినాల్లో మనం చూస్తున్నాం, భర్తలు ఎంతో ఆ రాత్రి అయినప్పుడు లేకపోతే పరిస్థితులను బట్టి రాత్రి అయితేనే అయ్యగారి కథలు కొంతమంది అందరు కలుసుమా. మన సంఘంలో అందరూ మంచివాళ్ళు, ఎవరికో మన వాళ్ళందరూ కూడా మంచిగా ఆత్మీయంగా బాగున్నారు. నేను తిన్నాను సమాజం చూస్తున్నాం, లోకం చూస్తున్నాం, రాత్రి అవుతానే వాళ్ళ పరిస్థితులు చూస్తున్నాం. భార్యలు ఎంత హింసిస్తున్నారో, ఎంత కొడతా ఉన్నారు. అలా కొడితే ఏదో పెద్ద ఇంకో రకంగా ఏదో గ్రేట్ అనుకుంటున్నా. కానీ నీ చేయితో కొట్టుకుంటున్నావు, నీ చప్పట్లు కొట్టుకుంటున్నావు, నీ కాలుతో నువ్వే చదువుకుంటున్నావు అనేటువంటిది అర్థం కాదా. భార్య ఆమె హత్తుకొనబడిన ఏక శరీరంగా ఉన్నటువంటి దేవుడు ఇచ్చినట్టు. కాబట్టి ఆ విధంగా చేయడం అనేటువంటిది అది ఎంత మాత్రం కనుక దేవుడి ఇచ్చిన పాపం భార్యను హింసించదు. నేటి దినాల్లో ఇంకా పరిస్థితులు కొంచెం వ్యతిరేకమైన రివర్స్ అయిపోయింది. భార్యనే కొట్టాను భర్తలు భార్యను కొట్టేటువంటి కాలం ఒకప్పుడు కొంచెం అట్లా అయిపోతుంటే, ఇప్పుడు ఏమైంది ఈ మధ్య కాలంలో కంప్లైంట్ ఎట్లా వస్తున్నాయంటే, కొన్నిసార్లు కంప్లైంట్ మాకు కూడా చెప్తా ఉంటాం, సార్ మీరు తెలియలేదు సార్ పరిస్థితి ఎందుకు కానీ అంటే ఏం పరిస్థితి అంటే వీళ్ళే కొడతారట. అంటే స్త్రీలు పురుషులు కొట్టే కాడికి వచ్చినారు. ఇది ఇంకా భయంకరమైన పాపం, మామూలు పాపం కాదు సుమా. భర్తలు భార్యను కొట్టాడు పాపం. ఇంకా ఇప్పుడు భార్యను మళ్ళా రివర్స్, మళ్ళా వాళ్ళు వచ్చేసేసేసి వీళ్ళది కొంచెం ఎక్కువ చేసుకొని భర్తలను కొట్టడం ఇంకోటి ఇట్లా అనేటువంటిది జరిగిన చాలా ఎక్కువగా అయిపోయినాయి. ఎందుకు మాట్లాడుతున్నంటే ఇది హబక్కూకు అనుభవాలు కాదు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి విషయాలు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది సుమా. భార్యాభర్తల హత్తుకొని ఉండేది ఏక శరీరం అంటే అర్థం ఏంటంటే, అలాగే దేవునితో ఆయన ఆత్మలో నుంచి విడిపడినటువంటి మనం తిరిగి
శ్రేష్టమైనటువంటి అనుభవం. యేసు ప్రభువు త్వరలో వస్తున్న వేళ, మనమందరం తిరిగి ప్రభువును కలవబోతున్న వేళ, ఆయనలో మనము ఐక్యపరచబడబోతున్న వేళ, ఆయనతో మనం వివాహం జరిపించబడబోతున్న వేళ, అలాగూ క్రీస్తు రక్త సంబంధికులమై గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ద్వారా యేసుక్రీస్తు ప్రభులో మనం ఐక్యపరచబడి మరో యేసుక్రీస్తు ప్రభులాగా మనమందరం కూడా మహిమ దేహాలతో ఉండిపోయి ప్రభుతో సదాకాలము నిత్య జీవ ప్రాప్తి పొంది ఆ పరలోక పట్టణంలో, పరలోక రాజ్యంలో ఉండాల్సినటువంటి మనం ఎలా తయారైపోతున్నామో చూడండి పిల్లలు. ఇక్కడ చూస్తే పరిస్థితి అదే. లేవిని మంచి పేరు పెట్టుకుంటే ఏమన్నా కొంత మార్పు వచ్చిందా? మార్పు రాలే. సరే, పరిస్థితి ఏమొచ్చిందంటే నెక్స్ట్ యాకోబు ఇంకా అప్పటికి ఇజ్రాయేల్గా మార్చబడి దేవుడు మళ్ళా కుమారుని ఇచ్చినాడు లేయాకు. ఈసారి నేను దేవుని స్తుతిస్తున్నానని స్తుతికి సూచనగా యూదా అని పేరు పెట్టుకుంది. ఇప్పుడు బాగా వినాలి, జస్ట్ కొంచెం ఒక 3 నిమిషాలు ముగించుకుందాం. శ్రేష్టమైన అనుభవాలు పడ్డారు. ఒక వ్యక్తి పేరేమో లేవి అనగా హత్తుకొనుట అని అర్థం. లేవి అనగా హత్తుకొనుట అని అర్థం. దేవుడి వాక్యం వచ్చింది. స్తుతి, యూదా అనగా స్తుతి, అక్కడే మన వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి పేతురు పత్రికలో రాయబడినటువంటి మాట, పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, రోజులైన యాజక సమూహం. మీరందరూ మంచిగా వాక్యం వింటున్నారు. డీప్ సబ్జెక్ట్, 3 నిమిషాలు బాగా మంచిగా ప్లీజ్ బీ అటెంటివ్. దయచేసి మంచిగా గొప్ప సత్యాన్ని తెలుస్తుంది. రోజులైన యాజక సమూహం. దేవుడు మనల్ని పిలుస్తున్న మాట. మనం రాజులము మాత్రమే కాదు సుమా, మనం యాజకులము మాత్రమే కాదు. ఇవాళ మనం ఉంటున్నటువంటి మనమందరం కూడా రాజులైన యాజక సమూహం. ఒకప్పుడు రాజులు ఉన్నారు, ఒకప్పుడు యాజకులు ఉన్నారు. రాజులు సపరేట్, యాజకులు సపరేట్. కానీ ఇవాళ రాజులు యాజకులు లేరు మనకు, రాజులు లేరు మనకు. పాడబడుతున్నామంటే ఇప్పుడు పరిస్థితులు బట్టి వద్దుగా. యాజకులు లేరు మనకు రాజు మన ప్రభువే, మనకు యాజకుడు మన ప్రభువే. ఇవాళ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనం, ఆయనను హత్తుకున్నటువంటి మనం, క్రీస్తు రక్త సంబంధికులమైనటువంటి మనం రోజులైన యాజక సమూహమయ్యా పిల్లరా. మనము రాజులైన యాజకులు. We are royal priesthood. We are regarded as the royal priesthood. How by the precious blood of Jesus Christ. How by the precious blood of Jesus that we are cleansed. We are washed by the precious blood. Once we were in darkness, but God the Almighty, He called us out of darkness into His wonderful light. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడే. రాజులుగా చేశాడు, మనల్ని యాజకులుగా చేశాడు. రాజులైన యాజక సమూహం అయిపోయాం మనం. హత్తుకున్నాం. యాకోబు ఒక దినాముది ఎప్పుడు ముగించబోతున్న వేళ దయచేసి అందరూ కూడా ఈ అనుభవానికి రావాలని మనం చేస్తున్నప్పుడు ఇవాళ వర్తమానం యొక్క ఉద్దేశం అదే. యాకోబు జీవితంలో భార్యతో హత్తుకున్నటువంటి అనుభవాలు లేవు. హత్తుకున్నటువంటి అనగా మంచి సంసార జీవితాలు అవన్నీ కూడా కలిగి ఉండలేకుండా పోయాడు. సంపాదించుకున్నాడు, అన్ని నెమ్మది లేదు. అన్ని కలిగి ఉన్నాడు, నెమ్మది లేదు. నిజమైన తృప్తి లేదు, నిజమైన సంతోషం లేదు, సమాధానం లేకుండా జీవిస్తున్నాడు. యోబు దేవుని దగ్గరికి వచ్చినాడు. 32 ఆదికాండం. అక్కడ రాత్రి ఒంటరి వాడైపోయినట్టు మనకు తెలుసు. ఒంటరి వాడైన యాకోబు ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు పిల్లరా. అందరూ దూరం అయిపోయినారు. భార్యలు దూరం అయిపోయినారు, కుమారులు దూరం అయిపోయినారు, అందరూ దూరం అయిపోయినారు, ఆస్తి దూరం అయిపోయింది. ఎవరు లేరు. దేనికోసం ఆరాటపడ్డాడో, దేనికోసం పోరాటాలు చేశాడో, దేనికోసం మోసం చేశాడో, దేనికోసం అబద్ధాలు చెప్పాడో, దేనికోసం అందరినీ నాయనను అన్నను అందరినీ మోసం చేసి, మామను మోసం చేసి ఎంతైతే సంపాదించుకుంటూ వచ్చాడో అన్ని దూరం అయిపోయినాయి. ఒంటరి వాడైన యాకోబు ఆ రాత్రి ప్రభు పాదాలు పట్టుకున్నాడు పిల్లరా. ఇది వర్తమానం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. దయచేసి హత్తుకునేటువంటి అనుభవంలో ఆ భక్తుడికి ప్రియ సహోదరుడు సహోదరి మనమందరం రావాలి. 3 నిమిషాలు మంచిగా వినాలి. యాకోబు దేవుని హత్తుకున్నాడు, ప్రభు పాదాలు ఓటేసుకున్నాడు, పెనుగులాడడం అంటే హత్తుకునుట అని చెప్పేసి. పెనుగులాడుట అంటే వాటేసుకొని ఇంకా పక్కకు పోనీకుండా చేయడం అనమాట. పెనుగులాడడం హత్తుకున్నాడు. ప్రభు నన్ను నీవు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీ అని అన్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వదించి ఆ సమయంలో యాకోబును ఇశ్రాయేలుగా మార్చడం మనం చూస్తాం. బాగా వినాలి, మంచిగా వినాలి. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు.
మార్చబడినటువంటి ఇశ్రాయేలు ఇప్పుడు తన కుటుంబాన్ని తీసుకొని, తన పిల్లలను తీసుకొని బేతేలుకు వచ్చి, బేతేలులో దశమ భాగములు అర్పించి, బేతేలులో దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, ఒక కుటుంబం అంతా కూడా బేతేలులో దేవుని మహిమపరిచి, దేవుని ఆశీర్వాదాలు పొందిన కుటుంబంగా ఉండిపోయారు. ఈ సమయాన్ని నేను మీకు చివరిగా ముగించబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు దయచేసి కళ్ళు మూసుకున్నాం కూడా, దయచేసి కళ్ళు మూసుకొని ఈ మాట విందాం. మనం యేసు ప్రభువారు సిలువలో మన కోసం వేలాడారు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్న వేళ ఆయన పలికారు ఒక మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని. యేసు ప్రభువారు పలికిన మాట, నా దేవా నన్నేలా చేయి విడిచితివి. దేవాలయపు తెర చిరిగిపోయింది సుమా, దేవాలయపు తెర చిరిగిపోయింది. క్రీస్తు అనే బండ పగిలిపోయింది, క్రీస్తు అనే బండ పగిలిపోయింది, తెర చిరిగిపోయింది. దేవాలయపు తెర ఒకప్పుడు రాజులకు మాత్రమే, ఒకప్పుడు యాజకులకు మాత్రమే ప్రవేశం, ప్రధాన యాజకునికి మాత్రమే ప్రవేశం, సద్దుకైలు మాత్రమే పోయేవాళ్ళు, పరిశీలు మాత్రమే పోయేవాళ్ళు, శాస్త్రులు మాత్రమే పోయేవాళ్ళు. సామాన్య మానవులకు ఎవరికి దేవుని మందిరంలోనికి వెళ్ళి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి అధికారం కానీ, ఆ ఆధిక్యత కానీ, హక్కు కానీ ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం, ఆయన గొప్ప కేక, దేవాలయపు తెర చిరిగిపోయిన దేవాలయపు తెర అతి పరిశుద్ధ స్థలమని, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం అందరికీ కలిగింది సుమా. ఆ దినాన పరిశీలన అవుట్ అయిపోయినారు, సద్దుకైలు అవుట్ అయిపోయినారు, ప్రధాన యాజకులు అందరూ అవుట్ అయిపోయినారు, అందరూ ఓడిపోయారు. దేవుని ప్రజలైన వారు, యేసు ప్రభుని రక్షకుడిగా కలిగి ఉన్న వారు, ఆయన విశ్వాసం ఉంచిన వారికి అతి పరిశుద్ధ స్థలం, రాజులైన యాజక సమూహంగా వారే రాజులుగా చేయబడ్డారు, వారే యాజకులయ్యారు. ఇవాళ మనమందరం కూడా అదే సుమ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదే హబక్కూకు అంటే, ఇదే హత్తుకోవడం అంటే. నన్ను మన ప్రభు ఒక రాజుగా చూడాలనుకున్నాడు. సహోదరుడా, అమ్మా, మనల్ని యాజకులుగా చూడాలి, రాజులైన యాజకులు. ఇవాళ మనం రాజులం, ఇవాళ మనం యాజకులం, రాజులైన యాజక సమూహం ప్రభు కొరకు. కాబట్టి హబక్కూకు అనుభవాలు ఇవి. సంతోషంగా ముందుకు సాగిపోదాం. ప్రభుని కృపను మనకు దయచేయను కాక. గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. హత్తుకొనుటలో ఉన్న, సిలువను హత్తుకొనుటలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు మీరు మాకు తెలియపరుస్తూ వచ్చారు. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునందు సిలువ మరణం ద్వారా తండ్రి ఆయన వైపు చూసి ఆయనను హత్తుకొని ఆయన గాయాల్లో దాగుకొనుటలో ఉన్న క్షేమమును గురించి, ఆశీర్వాదాల గురించి తెలియపరిచారు. వందనాలు. నహూము అనుభవాలు, జఫన్యా అనుభవాలు, హబక్కూకు అనుభవాలు మా మధ్యకు తెచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ పిల్లలు నీ స్వరం విన్నారు నాయన, వారందరినీ మీరు ఆశీర్వదించరు. ఎవరు ఎక్కడ కూడా ప్రభా ఇంకెంత మాత్రము ఆలస్యం చేయక నిన్ను హత్తుకుని ఉండునట్టు ఇప్పుడే వెనువెంటనే యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఇక మీద శిలువ వైపే చూస్తూ శిలువ కొరకు సాక్షులుగా సాగిపోయేటువంటి అనుభవాలు ఎస్ఐయు సంఘం ఈ వాక్యం విన్న అందరి జీవితాల్లో మీరే నెరవేర్చి మహిమ పొందమని, నీ పిల్లలను ఆశీర్వదించమని త్వరలో మా కొరకు రానై ఉన్న యేసు నామమునందే దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. థాంక్ యూ ఫర్ ఆల్. గాడ్ బ్లెస్ యు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఇంతవరకు మీరందరూ కూడా ఆరాధనలో పాల్గొని ఎంతో మంచిగా సహకరించి ప్రభును మహిమపరిచినందుకై మీ అందరికీ సంఘపక్షంగా వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పిల్లలు, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. నీకు వందనములు ప్రభువా. ఇదిగో నీ పిల్లలు ఆయన సంతోష సమాధానాలతో వారి గృహాలకు వెళ్తున్నారు. హబక్కూకు అనుభవాలు వారి గుండెల్లో ఉంచుకొని యేసుక్రీస్తును సిలువను హత్తుకొని జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలిగి నీ రాజ్యానికి వారసులవుటకు సహాయం చేయండి తండ్రి. నీ పిల్లలందరికీ నహూము అనుభవాలు నేర్పించాయి. నీ పిల్లలందరికీ జఫన్యా అనుభవాలు నేర్పించు.
నీ పిల్లలందరికీ చివరిగా హబక్కూకు అనుభవంలోనికి నడిపించు. మీరే మహిమ పొందండి. SIU సంఘంలోని అందరినీ ఆశీర్వదించు. ముందున్న ప్రభు వల్ల కొరకు సిద్ధపడిన నీ పిల్లలను యోగ్యమైన రీతిలో చేయవేటకు సహాయం చేయి. ప్రేమమైన త్వరలో మా కొరకు రానే ఉన్న యేసునామములో దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము మీరు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య కాపుదల, నిత్య సమాధాన ఆశీర్వాదములు ఈ ప్రత్యేక ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన SIU సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.